రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయి. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే టీడీపీ ఆఫీస్పై దాడి. వంశీ అరెస్టు కక్ష సాధింపన్న వైఎస్ జగన్. వంశీ అరెస్టు తర్వాత నన్ను ట్రోల్ చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారన్న వంశీ భార్య. కేసు వేస్తానంటూ హెచ్చరిక. సామాజిక బహిష్కరణ చేసేందుకు మీరెవరు? తొందరలోనే రేవంత్ను బహిష్కరించే రోజులు. కుల గణనలో ఆస్తుల వివరాలు ఎందుకన్న అరుణ. కేసీఆర్ టైంలో రైతు రాజులా బతికాడు. 10% మందికి కూడా రైతు బంధు చెయ్యలేదు. రేవంత్ రెడ్డి ఒక మోసగాడన్న కేటీఆర్. నేరాల శైలి మారుతోంది. దొంగలు ఎక్కడో ఉండి డబ్బు కాజేస్తున్నారు. సైబర్ క్రైమ్ను నియంత్రించాలన్న సీఎం రేవంత్. కేసీఆర్ 26 కులాల్ని ఓసీల్లో చేర్చారు. అందువల్లే బీసీ జనాభా తగ్గుదల. మళ్లీ కలపాలన్న కులాల పోరాట సమితి. హీటెక్కిన తుని. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ. కోరం లేక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా. వైస్ చైర్మన్ గెలిచే మెజారిటీ ఉంది. ఎన్నిక నిర్వహిస్తే వైసీపీదే విజయం. ఎవ్వరినీ నిర్బంధించలేదన్న దాడిశెట్టి రాజా. శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు. ఆర్టీసీ అధికారులతో పొన్నం సమీక్ష. అదనపు బస్సులు నడపాలని ఆదేశం. మురుగు కాల్వలోకి దూసుకెళ్లిన కారు. ముగ్గురికి గాయాలు. బాపట్ల జిల్లా ఇంటూరు దగ్గర ఘటన. మంచిర్యాల జిల్లా గడ్డంగూడలో గుడిసెలు తొలగించిన అటవీ శాఖ అధికారులు. 30 గుడిసెల వరకు నేలమట్టం. కడప జిల్లా లింగాలలో కలకలం. పులి పాదముద్రల గుర్తింపు. ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాల ఏర్పాటు. భద్రాద్రి జిల్లా కొమరారంలో అవినీతి అధికారులు. కాంట్రాక్టర్ దగ్గర 30,000 డిమాండ్. ఏసీబీకి చిక్కిన అటవీ శాఖ రేంజర్ బీట్ ఆఫీసర్. ఖమ్మంలో రైతు సంఘం ధర్నా. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు. ఘనంగా లింగమంతుల జాతర. కేసీఆర్ టైంలో 14 కోట్లు కేటాయించారన్న కవిత. ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్న నేత. కులగణనపై బీసీ వర్గాలు హ్యాపీ. కవిత బీసీ నినాదం ఎత్తుకున్నారన్న శోభారాణి. బండి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని సెటైర్లు. బడి పంతులుగా కర్నూలు ఎంపీ. ఎమ్మిగనూరు కాలేజీలో పాఠాలు. పాత జ్ఞాపకాలు తలచుకున్న నాగరాజు. కొనసాగుతున్న సమతా కుంభ బ్రహ్మోత్సవాలు. ఘనంగా రథోత్సవం. వైభవంగా చక్రస్నానం. రణవీర్ అల్హాబాడియాకు ఊరట. అరెస్టు చేయొద్దని సుప్రీం ఆదేశాలు. పాస్పోర్ట్ అప్పజెప్పాలన్న న్యాయస్థానం. యూపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఉపాధి కల్పనలో సర్కారు విఫలమైందన్న ఎస్పీ ఎమ్మెల్యే. డంకీ మార్గంలో విదేశాలకు. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 100 పాయింట్లు డౌన్. 50 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ.